ఇప్పుడు ఈ రీసెంట్ రిజల్ట్ చెప్తాను. 2024 1099 ఆస్పిరెంట్స్‌ది రిజల్ట్ వచ్చిందనమాట. సో, వి టేక్ ఇట్ యాస్ 1100. అందులో మన తెలుగు రాష్ట్రాల నుండి 78 మంది 78 స్టూడెంట్స్‌కి ర్యాంక్స్ వచ్చాయి. అదే మనం గొప్ప అనుకుంటున్నాం. 78 ఎందుకంటే లాస్ట్ టైమ్ 75 ఈసారి 3 ఎక్కువ 78 వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది తెలుగు రాష్ట్రాలకి, తెలుగు పిల్లలకి బాగా వచ్చిందని అనుకుంటున్నాం. కానీ ఓన్లీ ఉత్తరప్రదేశ్‌లో 138 వచ్చాయి. అబ్బా! ఓన్లీ ఉత్తరప్రదేశ్‌లో. అంటే దాదాపు డబుల్. ఇప్పటికి గూడా మన తెలుగు పిల్లలు సివిల్ సర్వెంట్స్ లాగా నంబర్ తక్కువగా ఉంది. మీరు నోటీస్ చేస్తే హైయెస్ట్ బ్యూరోక్రసీకెళ్తే ఏ సెక్రటరీనో, అడిషనల్ సెక్రటరీనో, చీఫ్ సెక్రటరీ ఎవరు చూసినా కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువుంటారు మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో. ఐ అండర్‌స్టాండ్. సో, ఇంకా ఎంపవర్మెంట్, అవేర్‌నెస్ రావాల్సిన అవసరం ఉంది సివిల్ సర్వీసెస్ మీద. అదే ఇంజినీరింగ్ యాస్ వెల్ యాస్ డాక్టర్ అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అవుతున్నారు. అంటే బ్యూరోక్రసీలో ఉంటే ఏంటంటే పాలిసీ మేకింగ్‌లో, పాలిసీ ఇంప్లిమెంటేషన్‌లో మన వాళ్ళకే యూజ్ అయ్యే విధంగా చేయొచ్చు. కరెక్ట్. 2 ఉంటాయి. ఇంజినీరింగ్ జాబ్ దొరకడం ఈజీ. కానీ బాగా కష్టపడాలి లైఫ్ లాంగ్. సివిల్ సర్వీసెస్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయినా కూడా ఏ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా రావడం కష్టం. కానీ లైఫ్ అంతా ఈజీ ఉంటుంది. ఈ మధ్యలో ఈ డిమార్కేషన్, ఈ డిఫరెన్స్ మన వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అందుకోసం మన వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్‌లో తక్కువ ఉన్నారు మేడం.